భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అప్రోచ్ బాగుందని, కీలక సిరీస్ కోసం బరిలోకి దిగే ముందు దూకుడుగా ఉండటం అత్యవసరమని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఇదేమీ ఐపీఎల్ కాదని, మైదానంలోకి దిగాక ఎవరూ స్నేహితులు కారని తెలిపాడు. అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కలిసి ఆడుతున్న రోజుల్లో మైదానంలో దూకుడు ప్రదర్శించటం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా లీగ్ క్రికెట్ వచ్చేసింది. ఐపీఎల్, బిగ్ బాష్, కరీబియన్ల లీగుల హడావుడి ఎక్కువైంది. గతంలో మేం ఆడేటప్పుడు ప్రత్యర్థులుగానే చూసేవాళ్లం. ఎందుకంటే మేమెప్పుడూ కలిసి ఆడే అవకాశం ఉండేది కాదు. కానీ ఐపీఎల్ సహా లీగులు విస్తరించాక ఇప్పుడు ఆటగాళ్లందరూ కలిసి ఆడుతున్నారు. కానీ దేశం కోసం ఆడేటప్పుడు మాత్రం దూకుడు ఉండాల్సిందే. ఎందుకంటే మైదానంలో స్నేహితులు ఎవరూ ఉండరని తెలుసుకోవాలి. ఆఫ్ ది ఫీల్డ్ ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ జాతీయ జట్టు తరపున ఆడేటప్పుడు దూకుడు ప్రదర్శించాలి. ఎందుకంటే అందరూ కలిసి ఒకే ఐపీఎల్ జట్టులో ఆడటం లేదనే సంగతిని గుర్తుంచుకోవాలి అని తెలిపాడు. అందుకే గౌతమ్ గంభీర్ దూకుడుగా ఉండటం భారత జట్టుకు ప్రయోజనమే. ఆసీస్ కూడా ఇదే యాటిట్యూడ్తో ఉంది. తప్పకుండా ఈ సిరీస్ గొప్పగా మారుతుందని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా సొంత గడ్డపై విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. భారత్ కూడా హ్యాట్రిక్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది అని మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు.